లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏబిఎన్ ఆర్కేది తప్పే అయితే మరి సాక్షిది ఏంటి? ఈ వీడియో వీరిది తప్ప ఎవరిది ఒప్పు అని చెప్పేసి చేయడానికి కాదు, ఇది ప్రజలకే వదిలేద్దాం. సో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని ప్రజలే నిర్ణయించవచ్చు. ఇక విషయానికి వచ్చేసరికి వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని చెప్పేసి ప్రతి శనివారం ఏబిఎన్ ఛానల్లో ఎండి అయినటువంటి రాధాకృష్ణ తన యొక్క అభిప్రాయాన్ని వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనే ప్రోగ్రాం ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. సో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అది రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, అనేక రకాలైన అంశాలతో ఆయన విశ్లేషణని ఆ వీకెండ్ కామెంట్లో తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి మా విగన్ అని ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చారో రాజధానికి సంబంధించిన దాంట్లో, అది వీకెండ్ కామెంట్లో ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇంతకీ ఇక్కడ కాంట్రవర్సీ ఏం జరిగింది అనే కామెంట్ ముందుగా వినిపించి ఆ తర్వాత మనం విశ్లేషణ చేసుకుందాం. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీ. ఇది మీ భార్యలు, రేపు జగన్మోహన్ రెడ్డి ఏదైనా మీ భార్యలు కాదు మీ చెల్లెళ్ళు అంటే వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూడటానికైనా సరే రెడీ అవుతారు అనేది ఆ కామెంట్. అయితే అక్కడ అభ్యంతరకరమైన పదాలు ఏంటి అంటే భార్యలను చెల్లెలుగా భావించి పెళ్ళిళ్ళు చేస్తారు అని అంటే ఆ ప్లేస్లో అక్కడ ఆ పదాలు కాకుండా ఒక కుక్కను చూపించి గాడిదనో, ఒక గుర్రాన్ని చూపించి అది ఒంటెనో అనబంటే అంటారు, ఆ నైజం అది అని చెప్పి చెబితే బాగుంటుంది. ఇది ఎందుకు వచ్చింది సందర్భం అంటే అమరావతి రాజధాని అని చెప్పేసి 14 నుంచి 19లో ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ యొక్క బిల్లును పెట్టిన సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతగా జగన్మోహన్ రెడ్డి ఆయన తరపున ఎమ్మెల్యేలు అందరూ మద్దతు పలికారు. బాగుంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓకే అన్నాడు కాబట్టి అందరూ ఓకే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 3 రాజధానుల ప్రతిపాదన అమరావతి, విశాఖపట్నం, కర్నూలు అని చెప్పేసి 3 రాజధానులు రాబోతున్నాయి సౌత్ ఆఫ్రికా లాగా అని చెప్పేసి అన్న క్రమంలో ఇక వైసీపీ వాళ్ళందరూ కూడా దాన్ని పట్టుకొని అదే ఓకే 3 రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పేసి అందరూ దాన్ని డప్పులాగా వాయించారు గట్టిగా రాష్ట్రం అంతా. సో తీరా ఏం జరిగిందంటే అది ప్రజా వ్యతిరేక నిర్ణయం అని చెప్పేసి మొన్న ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారు. అయిపోయింది. ఇక దాని తదనంతరం ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి అని చెప్పేసి ఆ ప్లాన్ బిని ఎప్పుడు బయటపెట్టారు, ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన విషయాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి లోక్సభలో బిల్లు పాస్ అవుతున్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన మావిగన్ అని చెప్పేసి అన్నారు. అంతే. అక్కడ మావిగన్ అనగానే వైసీపీ వాళ్ళు అప్పట్లో ఆ రోజు కొంతవరకు నాలుగు కరుచుకున్నారు. ఇదేంటి మావిగన్ అని చెప్పి జగన్ అన్న మాట మార్చాడు, ఏం చేయాలి అనుకుని దాన్ని తేరుకోవడానికి 2 రోజులు పట్టింది. ఆ 2 రోజుల తర్వాత విపరీతంగా ఈ 2 రోజుల్లోనే విపరీతం ట్రోల్ అయిపోయారు. దాన్ని మళ్ళీ డిఫెండ్ చేసుకోవడం కోసం వీళ్ళు తేరుకొని 2 రోజుల తర్వాత ఇక అటాకింగ్ మోడ్లోకి వచ్చారు. మావిగన్ అంటే తప్పేంటి, అది బ్రహ్మాండం, అసలు హైవే కనెక్టివిటీ అది ఇది వాళ్ళు చెప్పుకోవాల్సిన వర్షం చెప్పుకొచ్చారు. సో అంటే ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అన్నప్పుడు అమరావతికి సపోర్ట్ చేసి, కాదు 3 రాజధానులు అన్నప్పుడు 3 రాజధానులకు సపోర్ట్ చేసి, అరే ఈ 3 రాజధానులు కాదు ప్లాన్ బి వచ్చింది మనకి ఇప్పుడు మావిగన్ అని చెప్పేసి అన్న తర్వాత మావిగన్ అని చెప్పేసి అంటే ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ నైజం ఎలా ఉంది అని చెప్పేసి ఏబిఎన్ఆర్కి చెప్పే ప్రయత్నం. అయితే అక్కడ ఆ పదాలు వాడకుండా ఉంటే బాగుండేదేమో, భార్యలు చెల్లెలు అనే పదాలు లేకుండా అక్కడ ఏదైనా పశువులను ఉద్దేశించో లేదా కుక్క కాదు గాడిద కాదు పిల్లి ఇంకోటి ఏదో అట్లా పెట్టుంటే బహుశా వేరేగా ఉండేదేమో. అయితే ఇక్కడ ఆ రకమైన ధోరణిలో ఆ కామెంట్ చేసేసరికి ఇక్కడ వైసీపీ వాళ్ళు నిరసన తెలియజేశారు, తప్పేమీ కాదు. కాకపోతే నిరసన ఎప్పుడు తెలియజేశారు, ఈరోజు హైదరాబాద్ వేదికగా వీళ్ళు ఏబిఎన్ ఆఫీస్ దగ్గర చేశారు. ఓకే, వీకెండ్ కామెంట్ వచ్చింది ఇప్పుడు శనివారం సాయంత్రం. సో ఆదివారం చేయాలి, పోనీ ఆదివారం కాదు మేమందరం బయలుదేరి హైదరాబాద్ రావాలి కాబట్టి సోమవారం చేస్తున్నారు అనుకోవచ్చు. సోమవారం కూడా కాదు, ఈరోజు మంగళవారం. ఎందుకని మంగళవారం దాకా టైం తీసుకున్నారు అంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారే పిలుపునిచ్చారు అని వాళ్ళే చెప్తున్నారు. ఈ నిరసన తెలియజేస్తున్న వాళ్ళ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి,
అలాగే అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, తాడిపత్రి చంద్రశేఖర్ వీళ్ళందరూ పాల్గొన్నారు. అయితే వీళ్ళల్లో ఎవరో కానీ ఒక మాత్రం అన్నారు, జగనన్న పిలుపు మేరకు వచ్చి నిరసన. అంటే మీ నాయకుడికి సంబంధించిన దాన్ని కామెంట్ చేసినప్పుడు స్వచ్ఛందంగా ఆ పార్టీ నాయకులు డైరెక్ట్గా వచ్చి ఈ నిరసన కార్యక్రమాలు తెలియచేయాలి. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆదేశాలు ఇస్తే కానీ వచ్చి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారా? ఇది ఒక తంతు. అయితే ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణను ఉద్దేశించి వీళ్ళు నిరసన తెలియజేయడం, అంటే అఫ్కోర్స్ రాజకీయ పరంగా ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీకి కానీ ఇప్పుడు వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి వాళ్ళు అదే టెంపోలో వచ్చారు, గట్టిగా నిరసనలు తెలియజేస్తారు. ఓకే, ఫైన్. ఇక్కడ అసలు కథ కొద్దాం. సాక్షి మీడియా ఎవరిదండి ఇది? వైసీపీదే కదా, జగన్మోహన్ రెడ్డి గారిదే కదా, భారతీ గారే కదా నడిపేది. ఇక్కడ మహిళలను ఉద్దేశించి మాట్లాడటం తప్పే, ఎవరు మాట్లాడినా తప్పును తప్పుగానే ఖండించాలి. అట్ ద సేమ్ టైం సాక్షి మీడియాలో కానీ వైసీపీ సోషల్ మీడియాలో కానీ మహిళలను ఉద్దేశించి ఎప్పుడు ఏమీ అసలు కించపరిచేలాగా మాట్లాడలేదా? అన్నీ కూడా వాస్తవాలే ఆ మీడియాలో ప్రచురితమవుతున్నాయా? వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య అప్పుడు నారసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళు ప్రచురించినప్పుడు కావచ్చు, మీడియాలో ప్రసారం చేసినప్పుడు కావచ్చు, మరి దాన్ని ఏమంటారు? సిబిఐ ఛార్జ్షీట్లో ఏం తెలిపింది? మరి అది వాస్తవమా? కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడక్కడ ఈ రకమైన మరి దాని మీదకే నిరసన తెలియజేయటం ఏం చేయాలి. ఒకటి. ఇక దాని తర్వాత మహిళలకు సంబంధించిన అంశం. అంతెందుకు ఈ మధ్య కాలంలోనే కదా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా, ఒక జర్నలిస్టు డైరెక్ట్గా అమరావతి వేశ్యలకి రాజధాని అని, అక్కడ వేశ్యలే ఉన్నారని, ఒకరిని కాదు ఇద్దరిని కాదు అందరు వేశ్యలందరూ మహిళలందరిని ఉద్దేశించి వేశ్యలు అని చెప్పేసి అన్నారు అని అంటే, ఇక్కడ భార్యని చెల్లెలు అనటం అనేది తప్పు. ఓకే, మరి మహిళలందరినీ అక్కడ వేశ్యలు అని చెప్పేసి అంటే ఇంకా అది ఎంత పెద్ద తప్పు? అఫ్కోర్స్ మీరు చెప్పొచ్చు దానికి మళ్ళా, అప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు కదా అని చెప్పేసి. అలాగే వైఎస్ షర్మిల గారు సొంత తోబుట్టువిగా జగన్మోహన్ రెడ్డికి, నిన్న కూడా నేను వీడియో చేశాను తన పైన. వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలను ఉద్దేశించి ఇద్దరి గురించి, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డిగా పుట్టలేదు, విజయమ్మ ఇంకా ఎవరి దగ్గరో ఇచ్చేసి షర్మిలను కన్నదని చెప్పేసి డైరెక్ట్గా కామెంట్ చేశారు. దాన్ని ఏమనాలి? తోడబుట్టిన చెల్లెల్ని కూడా వదలకుండా ఆ రకమైన కామెంట్లు చేసిన వాళ్ళని ఏం చెప్పాలి? సరే, ఎవరో చేశారు సోషల్ మీడియాలో కాబట్టి అది జగన్మోహన్ రెడ్డికి లేదా భారతి గారికి సంబంధం లేదు, ఎవరో చేసుకున్న దానికి వాళ్ళేం చేస్తారని అనుకుందాం. వైఎస్ షర్మిల తన కొడుకు వివాహం సందర్భంగా ఇన్విటేషన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళేటప్పుడు పసుపు శారీ కట్టుకుందని ఆయన ఇంప్రెస్ చేయడానికి ఆవిడ పసుపు శారీ కట్టుకుందని ఎవరన్నారు? సొంత అన్నే కదా, రక్తం పంచుకు పుట్టిన సొంత అన్నే చెల్లెలను ఉద్దేశించి ఆ రకంగా మాట్లాడితే మరి ఇదే వైసీపీ శ్రేణులు దాన్ని సమర్థించారనుకోవాలా? అంటే తోడబుట్టిన చెల్లెలనైనా సరే ఆ రకంగా మనం ఏది కామెంట్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తారు. ఎవరు తప్పు చేసినా తప్పే అని ఖండించవచ్చుగా. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకే మేము వచ్చి అక్కడ నిరసన చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. అంటే స్వచ్ఛందంగా చేయట్లా. సో ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి అనాలేమో బహుశా. డైరెక్ట్గా వచ్చి చేయండి, ఎవరు కాదంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదంటారా? మా నాయకుడిని ఉద్దేశించి అలా మాట్లాడతారా, మా మహిళలను ఉద్దేశించి అలా మాట్లాడతారా అని చెప్పేసి నిలదేయండి, ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. ఆ వ్యక్తి ఎవరో మరి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వచ్చి ఇలా చేస్తున్నాం, మా జగన్ అన్న పిలిపించాడు అని చెప్పేసి అంటున్నారు. అంటే దీన్ని ఏ కోణంలో చూడాలి? అలాగే సాక్షి మీడియాలో ప్రచురితమయ్యే ప్రతి వార్త ఎంతవరకు వాస్తవాలు, ఎంతవరకు వాస్తవ దూరంగా ఉన్న వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు? చాలా చూసాం మనం, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో వార్తలు. సో అలా చేసి ఏమని మరి సంకేతం ఇస్తున్నారు ప్రజలకి? నేను ఏబిఎన్ రాధాకృష్ణని సమర్థించట్లేదు, లేదా వీళ్ళని దుయ్యబట్టట్లా, కానీ వాస్తవాలు ప్రజలకు తెలియాలిగా. నిజంగా వాస్తవాన్ని వాస్తవంగా ప్రచురిస్తే ఈ పంచాయతీలన్నీ ఎందుకుంటాయి? తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పడనే తరహాలో ఎక్కడైనా సరే ఆ రకంగా వ్యవహరిస్తున్నారా? ఏమి చేసినా బ్రహ్మాండం. అసలు సాక్షి మీడియాలో ఇంకా ఎంత దారుణం అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి వైనాడు 175 అదేందో ఉంటుంది కదా భజన కార్యక్రమం, వేయండి వేళ్ళలో కొట్టండి సప్పట్లో, ఏ డప్పులు బొప్పులు, ఇది అది ఎంత వాస్తవ దూరం? సరే, కళ్ళ ముందు కనపడిన దాన్ని కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి గుండెపోటు అని చెప్పేసి ప్రచురితం చేసింది, ప్రసారం చేసింది ఇదే సాక్షి మీడియా. ఆ తదుపరి నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఆ రెండిట్లో ఏది నిజం కాదు.
అసలు వాస్తవం ఏంటి? బ్రూటల్ మర్డర్. అది సిబిఐ క్లియర్ కట్. అలాగే అక్కడ పోస్ట్ మార్టం రిపోర్టు, ఎంతోమంది నిందితులుగా సిబిఐ ఛార్జ్షీట్లో నమోదు చేసింది. ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఎవరెవరు ఏ రకంగా చేస్తారో తెలియదు. ఇలా ఎన్ని వార్తలు ఉన్నాయి. ఇక ఇలా నిరసనలు తెలియజేయాలనుకుంటే సాక్షి మీడియా ముందు 365 రోజులు నిరసనలు తెలియజేస్తూనే ఉండాలి. ఇక దానికి ఒక ప్రత్యేకమైన టీం ఉండి 365 రోజులు, ఎందుకంటే ఏ రోజు వాస్తవాలకు దగ్గరగా ఉండవుగా. మరలా ఇప్పటికీ కొన్ని బైట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఏది భారతి గారు, మేము 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అది వాస్తవం అయితేనే ప్రచురితం చేస్తాము లేదా ప్రసారం చేస్తాము అని చెప్పేసి అన్నారు. అందులో ఏమాత్రం వాస్తవం ఉందా? అదే పెద్ద అబద్ధం. ఈ రకమైన పరిస్థితి. సో ఇక్కడ ఏదైనా జర్నలిజం అనేది ఎలా ఉండాలి అంటే కాస్త కాకపోతే కాస్త అయినా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ ఆ పదాలు నేను చెప్పాను కదా, ఆ పదాలు అక్కడ వాడకుండా ఉండుంటేదే బహుశా బాగుండేదేమో. ఇలాంటి గందరగోళ వాతావరణం నెలకొనేది కాదు. పైగా ఇప్పుడు నువ్వు పొరుగు రాష్ట్రంలో ఉంటావు, అక్కడుండి చేస్తావంటే వీళ్ళు వచ్చి పొరుగు రాష్ట్రంలో చేస్తున్నారు. ఇది మరలా ఆంధ్రప్రదేశ్లోనూ విజయవాడలోనే ఎక్కడో చేయలే. విజయవాడలో ఏబిఎన్ కార్యాలయం ఉంది, అక్కడ చేయొచ్చు. గుంటూరులో ఉన్నట్టుంది, అక్కడ చేయొచ్చు. మరి అక్కడెక్కడ చేయకుండా హైదరాబాదే వచ్చి ఎందుకు చేశారు? సో లీగల్గా ఏమన్నా నోటీసులు ఇస్తే ఇవ్వచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎవరు వాస్తవాలు రాస్తున్నారు, అసలు వీళ్ళు ఆ నిరసన తెలియజేసే నైతిక హక్కు ఉందా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ప్రచారం చేసినప్పుడు, మనం ఇష్టారీతిగా మాట్లాడినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? సో ఇప్పుడు చేసిన దాన్ని సమర్థించాలి, గుర్తుంచుకొని మరలా చెప్తున్నాను. కానీ మనం ఆ రకంగా తిరిగి మనం విమర్శించడానికి ఏమాత్రం అర్హులం అనేది కూడా ప్రశ్నిస్తారు. కాబట్టి ఇంతకీ ఇది చూస్తున్న మీరు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.